అందరికీ నమస్తే. చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి కోట్ల రాజకీయం గురించి మాట్లాడాలి మనం. ఓట్ల రాజకీయం కాదు, ఓట్ల రాజకీయం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ కోట్ల రాజకీయం అనేది ఇది మనీ ఉందన్న ఒక మదంతో చేస్తున్న పని. అసలు మ్యాండేటరీ లేనప్పుడు, జనం ఓట్లు లేనప్పుడు ఎందుకు కేతన్పల్లి మున్సిపాలిటీ కోసం ఇంత దిగజారాలను అర్థం కాలేదు. సరే, ఒక మంత్రి, కొంత లెగసీ ఉన్న ఫ్యామిలీ, కానీ ఏం చేసింది కేతన్పల్లిలో? బాల్కసుమన్ జైలుకు పంపించాడు. బాల్కసుమన్ చెన్నూరు రియల్ హీరో. ఇప్పుడు చెన్నూరు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదే. బాల్కసుమన్ హీరోని చేసింది ఎవరంటే మంత్రి వివేక్ వెంకటస్వామి. డబ్బులున్నాయి కదా, రాజకీయం ఎట్లనే చేద్దామని డిసైడ్ అయినట్టున్నాడు. మంత్రి వివేక్ అధికార బలంతో ఎట్లయినా లొంగ తీసుకుంటారని మొత్తం బీఆర్ఎస్ కార్పొరేటర్లు, సిపిఐ కార్పొరేటర్లు మొత్తం హైదరాబాద్కు వచ్చి గుర్తు తెలియని ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు కనీసం వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి చెప్పకుండా ఎక్కడనో నాన్ సిగ్నల్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. అంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ తెలంగాణలో. సరే, ఒకసారి అన్నీ చూద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను రాసిన ఫిగర్ ఎవరికన్నా అర్థమవుతుంది. ఇప్పుడు కోట్ల రాజకీయం అని పెట్టాను. ఓట్ల రాజకీయం కాదు ఇది. ఓట్ల రాజకీయం అయితే జనాలకు మంచి చేసి ఓట్లు అడుగుతారు, అప్పుడు ఓట్లు వేస్తారు. జనం ఓట్లు వేయలే. మీకు చెన్నూరులో ఓట్లు వేసినారు. చెన్నూరులో కూడా మీకు వన్ సైడ్ ఏం వేయలేదు. చెన్నూరులో మీకు మెజార్టీ ఏం రాలేదు, మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. కాకపోతే మీకు ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు వాళ్ళ వీళ్ళని కలుపుకొని చెన్నూరు మున్సిపాలిటీ పెట్టుకున్నారు. కేతన్పల్లి మీకు రానప్పుడు మీకు ఎందుకు అంత పట్టుదల? ఒక కేతన్పల్లి రాకపోతే మీరు ప్రజాసేవ చేయలేరా? ఇప్పుడు కేతన్పల్లి ఉంటేనే ప్రజాసేవ చేస్తారా మీరు? టోటల్ 22 వార్డ్స్ ఉన్నాయి కేతన్పల్లిలో. బీఆర్ఎస్ సిపిఐ కలిసి 14 వచ్చినాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ 13కు 14 వాళ్ళ దగ్గర. 14 మంది ఇప్పుడు ఆ కౌన్సిలర్లు మొత్తం హైదరాబాద్కు వచ్చి తలదాచుకున్నారు. ఈ అధికార పార్టీ పోలీసుల ఒత్తిడి, అధికారుల ప్రోద్బలం, పోలీస్ కేసులు, తోపులాటలు చూసినాం కదా. బాల్కసుమన్ అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు ఇప్పుడు బాల్కసుమన్. కాంగ్రెస్ 7 గెలిచినారు, ఒకరు ఇండిపెండెంట్ మద్దతు ఉంది. 8 మంది. ఎమ్మెల్యే ఈయననే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి ఎంపీ వంశీ, మొత్తం 10 ఓట్లు ఉన్నాయి. ఇంకా 3 ఓట్లు రావాలి. అంటే 3 ఇక్కడ నుంచి వచ్చి కౌన్సిలర్లు మీతో జైన్ అయితే తప్ప కేతన్పల్లి మున్సిపల్ కాంగ్రెస్ వశం కాదు. కానీ పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటరీ ఇది. పబ్లిక్ ఓట్లు వేసినారు. అంటే మీ పాలన బాగలేదు, నువ్వు నచ్చలేదు. 2 సంవత్సరాలకే చెన్నూరు ప్రజల విశ్వాసం కోల్పోయాను. చెన్నూరు అంతంతే వచ్చింది, కేతన్పల్లి అసలు రానేలేదు. మీరు ఇప్పుడు బాల్కసుమన్ అరెస్ట్ చేసి ఏదో సాధించినాం అనుకున్నారు. బాల్కసుమన్ అరెస్ట్ చేస్తే వీళ్ళని ఈజీగా కొనొచ్చు, వీళ్ళని ఈజీగా మ్యాండేట్ చేయొచ్చు, పైసలు ఇవ్వచ్చు. ఇప్పుడు అదే కదా పంచాయతీ. 3 కోట్ల రూపాయలంట, 3 crores. ఒక్కొక్క ఓటుకు 3 కోట్ల రూపాయలు ఇచ్చి 3కి 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 కౌన్సిలర్లను కొనాలని ప్రయత్నం చేస్తున్నారంట. ఇప్పుడు కౌన్సిలర్లు ఎవరు దొరకలేరు. వాళ్ళంతా హైదరాబాద్కి వచ్చి ఏదో తలదాచుకున్నారు కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే మాట్లాడుతున్నారంట వీళ్ళ మనుషులు పోయి. మీ వాళ్ళని రమ్మను, 3 కోట్ల రూపాయలు ఇస్తాం, 9 కోట్లు. అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేస్తాం, డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా నడుస్తుంది అనేది బాగా కనిపిస్తుంది వివేక్ వెంకటస్వామిలో. బాల్కసుమన్ అరెస్ట్ చేసి జైలుకు పంపించేంత మాత్రాన ప్రజలు ఇంకా సింపతికి వచ్చారు బాల్కసుమన్ మీద. అసలు నెక్స్ట్ మిమ్మల్ని ఓడించి బాల్కసుమన్ 100% గెలిపిస్తారు. అట్లే ఉంది సిచ్యువేషన్. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే బాల్కసుమన్ చెన్నూరు ఎమ్మెల్యే అంతే. నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ వస్తే మంత్రి కూడా అవుతాడు. అంతా అదేండు మీరు చేసిన పనికి. లేని మ్యాండేటరీ కావాలని ఎందుకు? మీతో డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఇన్ని పార్టీలు మారినా, ఇన్నిసార్లు పార్టీ మారినా మీరు ఇంకా రాజకీయాల్లో నిలబడరు. డబ్బు లేనివాడు కనుక ఇన్ని పార్టీలు మారితే జనం పట్టించుకోరు, వదిలేస్తారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇంకా పార్టీలు మిమ్మల్ని చేర్చుకొని మీకు ఎమ్మెల్యే టికెట్లు అవన్నీ డబ్బులు పెడితేనే వచ్చినాయి. ఇప్పుడు మీకు ఎట్లా వచ్చింది ఎమ్మెల్యే టికెట్? మీ కొడుకు ఎంపీ టికెట్. పెద్దపల్లిలో ఎంపీ టికెట్ కోసం ఎంతమంది ట్రై చేసిండ్రు, వాళ్ళందరికీ ఎందుకు రాలేదు? మీ కొడుకు వంశీకి ఎందుకు వచ్చిందంటే డబ్బులు ఉన్నాయి, కొనుక్కొచ్చుకున్నారు. కాంగ్రెస్లో మొత్తం మారిబేరమే కదా, మన సంతాలు కనుక గొడ్లు కొన్నట్టు. ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. అట్లా మీరు టికెట్లు ఉన్నాయి కాబట్టే మీరు అన్ని పార్టీలు మారినా మీకు టికెట్లు వచ్చినాయి. దానిలో గొప్పతనం ఏం లేదు. ఇంకా డబ్బులు ఉన్నాయి, రాజకీయం చేస్తున్నారు, చేయండి. కానీ ఇదేం రాజకీయం? తొండి రాజకీయం. అంత డబ్బులతోనే రాజకీయం చేస్తామంటే ప్రజల ఓట్లకు విలువ లేదా? ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని గౌరవించారా మీరు? ఇదేనా మీరు చేసే ప్రజాస్వామ్యం?
అసలు ఇంత రచ్చ జరిగింది, ఎంత మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎక్కడెక్కడ మున్సిపల్ చైర్మన్ పెట్టేసుకున్నారు, ఎక్కడెక్కడ లొల్లి ఒడిచింది. ఇంకా ఈయన మాత్రం వివేక్ వెంకటస్వామి ఇజ్జత్ పోతుందట తోటి మినిస్టర్ల ముందల. జనాలకు పనులు చేస్తే ఓట్లు వేస్తారు, మీ ఇజ్జత్ కోసం ఓట్లు వేయరు. మీతో డబ్బులు ఉండొచ్చు కానీ జనాలకు ఆత్మగౌరవం ఉంటుంది కదా. మీతో డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు తీసుకొని మాకే ఓట్లు వేయాలి. మీ నాన్న పేరు కూడా చెడగొడుతున్నారు మీరు, మీ నాన్న వెంకటస్వామి పేరు కూడా చెడగొడుతున్నారు ఇట్లాంటి పనులతోన. అసలు కౌన్సిలర్లు వాళ్ళ ఊరిని వదిలేసి వచ్చి, ఓట్లు వేసిన జనాలను వదిలేసి వచ్చి హైదరాబాద్లో తలదాచుకునే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీ వల్లనే వచ్చింది. మీ అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు కాబట్టి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని మీరు ఓపెన్గా కూని చేస్తున్నారు. ఇక మీరు ప్రజాస్వామ్యం పదం పలకకండి మీరు, ఎందుకంటే ఆ పదమే చచ్చిపోతుంది మీరు కనుక ప్రజాస్వామ్యం అది ఇదని మాట్లాడితే. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. మీకు పొలిటికల్ స్టేటస్ లేదు, మనీ స్టేటస్ ఒకటే ఉంది. పొలిటికల్ స్టేటస్ ఉంటే ఇంత చీప్గా వ్యవహరించరు. ఇంత చీప్గా మీకు అది గెలవకపోతే పోయే పరువు కన్నా ఇప్పుడు వీళ్ళందరినీ ఇట్లా బెదిరించి 3 కోట్లకు కొంటాం, 6 కోట్లకు కొంటాం, 9 కోట్లకు కొంటాం, మీరు ఎట్లా వస్తారో చూస్తా కేతన్పల్లికి, వాళ్ళు అక్కడి నుంచి భయపడి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు చూసినరా. అదే మీకు ఎక్కువ నష్టం చేస్తున్నది. అక్కడ మీకు ఎక్కువ ఇజ్జత్ పోతుంది, మీకు తెలియదేమో. కేతన్పల్లిలో మీరు బాల్కసుమన్ను ఉల్టా కేసులు పెట్టి అరెస్టులు చేపించి కౌన్సిలర్లందరినీ ఎట్లయినా కొనాలని ప్రయత్నం చేయడం, 3 కోట్ల రూపాయలకు రెడీగా ఉన్నా అని ప్రకటించడం, ఎవరినో పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించడం, వాళ్ళందరూ భయపడిపోయి ఆ పోలీసు వాళ్ళు వీళ్ళు పెట్టి ప్రెషర్ తట్టుకోలేక హైదరాబాద్కి వచ్చి ఎక్కడో దాక్కోవడం, దీంతోనే మీకు ఎక్కువ ఇజ్జత్ పోయింది. కేతన్పల్లి గెలవకపోతే 2 రోజులు మాట్లాడుకుంటారు, 3వ రోజు మర్చిపోతారు. కానీ ఇది హిస్టరీలో నిలిచిపోతుంది. వివేక్ వెంకటస్వామి ఏం చేస్తాడంటే డబ్బులతోనే ఏదైనా చేస్తాడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, బాల్కసుమన్ వాళ్ళు వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ మీద రాళ్ళేసిండ్రు. ఇప్పుడు ఎవడన్నా గెలిచి మెజారిటీ ఉన్నోడు లొల్లి చేస్తాడా, ఓడిపోయినోడు లబలబ కొట్టుకుంటాడా? ఓడిపోయినోడు లబలబ కొట్టుకుంటాడు. అది కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఓ పక్క అధికారం మదం, ఓ పక్క డబ్బుల మదం, ఇవన్నీ పేరుకపోయినాయి. ఏం చేస్తాం? పేరుకపోయి లాస్ట్కి ఇక్కడ తీసుకొచ్చారు. చెన్నూరు ప్రజలకు కనువిప్పు కలగాలి. ఇట్లాంటి డబ్బులున్న మనుషులను గెలిపించుకుంటే మీకేం డబ్బులు ఇయ్యరు. వాళ్ళ డబ్బులు వాళ్ళ కోసం పెట్టుకుంటారు తప్ప మీకెందుకు ఇస్తారు? ఆయన ఇంట్లో డబ్బులు ఉంటే 1000 కోట్లు ఉంటే మీకు తెచ్చిస్తాడు, ఎవ్వరికి ఏమి ఇయ్యడు. డబ్బులు లేనుడన్నా కష్టపడి ఇంతో అంత సంపాదించి దానికి సగమన్న మీకు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము, కానీ డబ్బులు ఉన్నోడు డబ్బులు ఇయ్యడు. ఇది మన రొటీన్. మన జీవితంలో పొలిటీషియన్స్ ఎవరితో డబ్బులు బాగుంటాయో ఆడు 1 రూపాయి కూడా తీయడు. డబ్బులు ఎవరితో లేకుండా కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయో వాళ్ళు కనీసం కొన్నని తీసి ఎవరైనా పేదోడు ఉంటేనో లేకపోతే ఎవరైనా అవసరం ఉంటేనో ఇస్తాడు. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత దాదాపు ఎన్ని రోజులు అయిపోయింది? 13 తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. ఇవాళ ఎంత తారీఖు? 20 తారీఖు వచ్చినాం. వారం రోజులు అయింది. వారం అయిన తర్వాత కూడా ఇంకా కేతన్పల్లి జనం ఓట్లు వేసిన కౌన్సిలర్లు వచ్చి హైదరాబాద్లో ఎక్కడనో ఎవరికి కనపడని ప్లేస్లో పోయి దాచుకున్నారంటే దానికి వివేక్ వెంకటస్వామి సిగ్గుపడాలి. ఆయన బలవంతుడు అనుకుంటున్నాడు, అధికారం ఉన్నాడు కాబట్టి బలవంతంగా కనిపిస్తున్నాడు. ఆయన పైసలేం వాల్యూ కాదు. ఆయనతో అధికారం పోతే మళ్ళీ ఎవడు పట్టించుకోడు. చూడలేదు, ఆయన అధికారం లేనప్పుడు కూడా చూసినాం కదా. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఎఫెక్టే. కనీసం రేవంత్ రెడ్డి అని చెప్పాలి, పోతే పోనా ఒకటి ఇజ్జత్ ఏమున్నది, నీకు ఓట్లు లేనప్పుడే నీ ఇజ్జత్ పోయింది. నువ్వు 2 మున్సిపాలిటీస్ ఉంటే 2 మున్సిపాలిటీస్లో ఉదాహరణ కింద మీద ఉదాహరణ మొత్తానికి కిందికి అయినప్పుడే నీ ఇజ్జత్ పోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇదంతా హంగామా చేసి అనవసరమైన ఇంకా ఎక్కువ ఇజ్జత్ తీసుకోవడం, ఇంకా ఎక్కువ ప్రచారం కల్పించుకోవడం తప్ప దీనివల్ల వచ్చేది లేదు. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరే కదా. ఇప్పుడు నిజానికి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? ఇంకా ప్రభుత్వమే అట్లా ఉంది, చెడ్డపేరేంది? ప్రభుత్వం గెలిచింది, అస్సలు గెలిచింది 64, 64 ప్రభుత్వం గెలిచింది. 92 వచ్చినాయి, 93 వచ్చినాయి. మున్సిపల్స్ మొత్తం మావే, 90% వచ్చినాయి. మిగతా మొత్తం దౌర్జన్యంగా గుంజుకున్నాయి, బెదిరించినాయి. లేకపోతే పడని పార్టీలతోనే పొద్దుగా లేసి బీఆర్ఎస్ని తిట్టుకుంటా బీఆర్ఎస్తోనే పొత్తు పెట్టుకుంటారు. అసలు ఎక్కడ లింకు కుదరని, భావజాలమే కుదరని బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుంది. కొన్ని ప్లేసుల్లో ఇండిపెండెంట్ కొనుక్కున్నారు, కొన్ని ప్లేసుల్లో బెదిరించి బీఆర్ఎస్ను జాయిన్ చేసుకున్నారు. లాస్ట్కి అట్లా చేసి మీరు 92 చేస్తున్నారు తప్ప జనం ఓట్లేలేము. జనం ఓట్లేసింది 62కే మీకు ఇచ్చిన మ్యాండేటరీ. ఇక ముఖ్యమంత్రి చేసిండు, నేనేముంది అనుకున్నాడేమో. ముఖ్యమంత్రికి ఉందో లేదో ఇజ్జత్, కానీ మీరు ఉన్న ఇజ్జత్ తీసేస్తున్నారు ఈ విషయంతోన. బాలకృష్ణ జైలుకు పోతాడో చెప్పిండు, నేను జైలుకు పోతే మీకు ఈజీ అయితే అనుకుంటున్నామో, మీకు కేతన్పల్లి మున్సిపాలిటీ మీకు దక్కదంటే దక్కదని చెప్పాడు బాలకృష్ణ. వాళ్ళు నిజంగానే చాలా కట్టర్ ఉన్నారు గెలిచిన వాళ్ళు కూడా. ఈయన పైసలు కూడా అమ్ముడుపోయే పరిస్థితుల్లో లేరు, కానీ ఈయన పైసల కోసం ప్రయత్నం చేస్తున్నారు చూసినరా.
అది అప్రజాస్వామికం, దారుణం. మీకు గెలవకపోయినా చెప్పించుకోవడం, చూయించుకోవడం, లేని బలాన్ని చూయించుకోవడం. మజిల్స్ లేకపోయినా గోధుమపిండి అతికించుకొని నా మజిల్ చూసిన ఎంతలా ఉందో ఆ పని చేస్తున్నాడు వివేక్ వెంకటస్వామి. ప్లీజ్ సబ్స్క్రైబ్.